అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ 9వ భాగం. రచయిత నీలిమ గారు. ఏం మాట్లాడాలంత ఇంపార్టెంట్ విషయం ఏంటని అడుగుతుంది అమృత. మీ ఆయనకి గతం గుర్తుకొచ్చిందంట నిజమేనా అని అడుగుతాడు చైతు. ఆ! వచ్చింది. అయినా ఈ విషయం నీకెలా తెలుసని అడుగుతుంది అమృత. చెప్పారొకరు అంతేకాదు. ఇంకొకటి కూడా చెప్పారని చైతు అనగానే ఏంటన్నట్టు చూస్తున్న అమృత వైపు చూస్తూ విశాల్‌కి చాలా ఎఫైర్స్ ఉన్నాయని చైతు అనగానే షాక్‌గా చూస్తూ ఉంటుంది అమృత. కానీ అంతకన్నా ఎక్కువ షాక్ విశాల్‌కి తగులుతుంది. మా ఆయన గురించి నీకెవరు చెప్పారని అమృత అడిగిన దానికి ఒకరు మీ ఆయనకి గతం గుర్తొచ్చిందని, అంతేకాకుండా మీ ఆయనకి చాలామంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని కూడా చెప్పారని చైతు అనగానే షాక్‌గా చూస్తుంది. ఏంటి? అని అంటుంది కొంచెం అరిచినట్లుగానే. అవును. నమ్మబుద్ధి కావడం లేదు కదా నీకు కూడా? స్టార్టింగ్‌లో నేను ఇలాగే షాక్ అయ్యాను కానీ వాళ్ళు చెప్తుంది నిజమేనంట. విశాల్ గారికి చదువుకున్నప్పటి నుంచే చాలా ఎఫైర్స్ ఉన్నాయంట అని అంటాడు చైతు. స్టాప్ ఇట్ చైతు. పదే పదే ఆ మాట ఎందుకలా అంటున్నావు? నాకు తెలుసు. ఆయన అలాంటి వారు కాదు. ఖచ్చితంగా ఆయనకి అలాంటి ఎఫైర్స్ అయితే ఉండవు. కాలేజ్ అన్నాక అమ్మాయిలు, అబ్బాయిలు స్నేహంగా ఉంటారు. దాన్నే ఎవరో చూసి అలా అనుకున్నారేమో! ఇంతకీ నీకు చెప్పిన వాళ్ళెవరని అడుగుతుంది అమృత. ఏంటమ్ము నా గురించి నీకు తెలియదా? బాగా తెలుసు కదా! ఏదైనా విషయం నేను నమ్మాను అంటే అది ఖచ్చితంగా నిజమే అయ్యుంటదని నీకు తెలీదా? ఏదైనా ప్రూఫ్ ఉంటేనే కదా ఏ విషయమైనా నేను నమ్ముతాను. ఇంకా అమ్మాయిలు, అబ్బాయిలు స్నేహం అంటావా? ఆ విషయం నీకన్నా నాకే బాగా తెలుసు. ఎందుకంటే కాలేజ్ లైఫ్ అలాంటి కల్చర్ నేను కూడా ఫేస్ చేస్తున్నాను. కాకపోతే అలాగని అందరూ అలానే ఉండాలని రూల్ ఏం లేదు కదా! ఫోటోస్‌తో సహా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. కావాలంటే చూడని తన దగ్గర ఉన్న పాకెట్‌లోంచి ఫోటోస్ తీసి చూపిస్తాడు. ఆ ఫోటో చూడగానే అమ్మో! కనుబొమలు ముడిపడతాయి. ఆ ఫోటోలో ఏముందంటే విశాల్, ఇంకో అమ్మాయి ఇద్దరు ఒకరి నడుం చుట్టూ ఒకరు చేతులు బిగించి పట్టుకొని చాలా దగ్గరగా ఉండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటారు. తన కళ్ళని తానే నమ్మేటట్టుగా చూస్తూ ఉండిపోయింది అమృత. ఇప్పుడు కూడా నీ భర్త శ్రీరామచంద్రుడని అంటావా? చూసావు కదా! ఆ అమ్మాయితో అలాంటి పొజిషన్‌లో ఉన్నాడంటే ఖచ్చితంగా వ్యవహారం ఏదో అయ్యుండొచ్చని అంటున్న చైతు మాటలు మధ్యలోనే ఆపేస్తూ, అవును. అయితే విశాల్ గారు ప్రేమించారేమో ఆ అమ్మాయిని. అదే నీ భాషలో లవ్ చేస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ నువ్వన్నట్టుగా ఆయన చెడ్డవాడైతే కాదు. చెడ్డవాడనడానికి రీజన్ లేదు కదా! అని అంటుంది అమృత. అది కాదమ్ము. ముందు నేను చెప్పేది వింటావా? అసలింకా నువ్వు నీ భర్త పట్లే మాట్లాడుతున్నావా? అని చైతు అంటాడు కాస్త చిరాగ్గా. చూడు చైతు, నీకవన్నీ ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. కానీ నా భర్త అయితే నేను తప్పు పట్టను. అవును. ఆయన ప్రేమించారేమో! అది నమ్మకమైన ప్రేమ కూడా అయ్యుండొచ్చు. అంతేగాని ఇలా నలుగురితో తిరుగుతున్నారని తప్పు పట్టలేను. నువ్వు కూడా నీకెవరైతే చెప్పారో వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం మానేసి తిరిగి నా దగ్గరకొచ్చి దీని గురించి చెప్తున్నావా? ఐ డోంట్ ఎక్స్‌పెక్ట్ థిస్ ఫర్ యూ. నేను వెళ్తున్నానని, దీని గురించి మాట్లాడాలంటే గనక ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదని అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది అమృత. కానీ తన మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు. వాటితో పాపం అప్పటి వరకు ఉన్న కొంచెం ప్రశాంతత కూడా మాయమైపోయింది. ఆ విషయం చేతుకి తెలియట్లేదు. అమృత అక్కడి నుంచి వెళ్ళిపోయాక అప్పటి వరకు వెనక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న విశాల్, చైతు ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. తను చెప్పేది వినకుండా వెళ్ళిపోతుందని అమృత వైపు చూస్తున్న చేతుకి తన ముందెవరో కూర్చునేసరికి ఎవరన్నట్లుగా చూస్తాడు. పరిచయం లేకపోయినా అతని యాటిట్యూడ్ గురించి ఆల్రెడీ తెలుసుకున్న చేతు ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నారా ఏంటని డౌట్‌తో కొంచెం తడబడుతూ ఉంటాడు. స్టైల్‌గా కుర్చీకి ఆనుకొని కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చాలా హుందాగా కూర్చొని, హలో మిస్టర్ చేతు, నేనెవరో నీకు బాగా తెలుసనుకుంటాను. ఇంకా పరిచయం అవసరం లేదేమో మనకి అని అంటాడు చాలా యాటిట్యూడ్‌గా. కానీ చేతు నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోయేసరికి సే యెస్ ఆర్ నో మిస్టర్ అని అంటాడు కొంచెం గట్టిగా. దెబ్బకి లోకంలోకొచ్చిన చేతు బాబు ఆ! అని అంటాడు. తలని ఎటువైపు తిప్పుతున్నాడో అతనికే తెలియకుండా తిప్పేస్తూ. నువ్వేమైనా కొండపల్లి బొమ్మననుకుంటున్నావా? టింగ్మని తల తిప్పితే రింగులు తిరిగినట్టు అలా తలకాయని తిప్పేస్తున్నావు. మెడకాయ నొప్పొచ్చేస్తుంది జాగ్రత్త మరి అని విశాల్ వెటకారంగా అనేసరికి తల స్ట్రెయిట్‌గా పెట్టి సైలెంట్‌గా కూర్చొని చూస్తూ ఉంటాడు. నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా? అని అడుగుతాడు విశాల్ చైతు కళ్ళలోకే సూటిగా చూస్తూ. అతని యాటిట్యూడ్ కొంచెం భయంగా అనిపించినా అది కవర్ చేస్తూ ధైర్యం నటిస్తూ, చూడండి విశాల్ గారు, మిమ్మల్ని నేను చూశాను కానీ
మీరు నాకు పరిచయం లేదు కానీ, అమ్ము మాత్రం నాకు బాగా పరిచయం. తన గురించి నేనెప్పుడూ ఆలోచిస్తాను. ఎప్పుడూ కూడా అని ఒత్తు పలుకుతూ, మీరు మంచివారు కాదని నాకు తెలిసింది. అదే విషయం నేను అమ్ముతో చెప్తున్నానని క్లారిటీ ఇచ్చేస్తాడు చైతు. ఎందుకంటే, అతని కళ్ళలో కోపం కనిపిస్తోంది చైతుకి. దాన్ని బట్టి అర్థం చేసుకున్నాడు. వాళ్ళ మాటలు విన్నాడని. నా గురించి అంత వివరంగా చెప్పిన ఆ మహానుభావులెవరో కూడా చెప్తారా? అని అడుగుతాడు విశాల్. ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను అమ్ము గురించి మాట్లాడినా మీరు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అంటే మీకు అమ్ముతో పెళ్ళైన విషయం తెలుసు కదా అని అడుగుతాడు చైతు అతని వైపే చూస్తూ ప్రశ్నార్థకంగా. తెలుసని విశాల్ చెప్పగానే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే విశాల్‌కి తెలుసన్న సంగతి చైతూకి తెలుసు కాబట్టి. ఎప్పుడు తెలిసిందో కూడా చెప్తారా మీరు? అని అడుగుతాడు. ఓ క్లారిటీ వస్తుందని. అవును తెలుసు. అమ్ము నా భార్య అని నాకు తెలుసు. మా ఇద్దరికీ అగ్రీమెంట్ మ్యారేజ్ అయిందని కూడా తెలుసు నాకు అని అంటాడు. మరి తెలిసి కూడా ఎందుకు తెలియనట్లుగా ఉంటున్నారు మీరు? అని అడుగుతాడు. నువ్వు అడిగిన క్వెషన్‌కి నేను సమాధానం చెప్పాను. అలాగే ముందు నేనడిగిన ప్రశ్నకు కూడా నువ్వు సమాధానం చెప్పాలేమో అని ఒక ఐబ్రోని రైజ్ చేసి మరీ అడుగుతాడు విశాల్. అది దివాకర్ చెప్పారని చేతు చెప్పగానే వాడా? అని అడుగుతాడు విశాల్ నమ్మలేనట్లుగా. అవును. అతనే తన దగ్గరకొచ్చి అమృత నీ భార్యని మీకు తెలుసని, ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరూ అమ్ముకు అన్యాయం చేయాలనుకుంటున్నారని, మీకు ఏమో చాలామంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని, కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించి నన్ను మీ ఇంటికి వచ్చి అడగమన్నారు. ఎందుకంటే అమ్ము నాకు బెస్ట్ ఫ్రెండ్ అని అతను తెలుసుకున్నాడు మరి అని చెప్తాడు చేతు. నేనొక విషయం చెప్తాను జాగ్రత్తగా విను. ఇది ఇంకెవరి దగ్గర చెప్పకూడదని చెప్పి అమ్ము ఇష్టపడినట్లుగా తన గురించి మొత్తం తెలుసుకున్నట్టుగా అన్నీ కూడా చెప్పి, నేను ఈ విషయాన్ని అమ్ము దగ్గర దాచాను. తనని నేను లవ్ చేస్తున్నాను. నువ్వు కూడా ఎవరికీ చెప్పకూడదని అంటాడు విశాల్. ఎందుకు ఈ దాగుడు మూతలు? అన్నీ చెప్పేయొచ్చు కదా! మళ్ళీ మా అమ్ము బాధపడుతూ ఉంటుందని అంటాడు. చైతు చాలా సంతోషంగా ఫీలవుతూ, నాకొక ఫ్యాంటసీ ఉంది. లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని. కానీ నాకే తెలియకుండా నా పెళ్లయిపోయింది. అందుకే లవ్ చేసి ఇప్పుడు మళ్ళీ నా డ్రీమ్ నేను సాధించుకోవాలని ఇలా చేస్తున్నానని అంటాడు విశాల్. ఓహ్! వావ్! సూపర్ సార్. మీలాంటి పెద్దవారు మా అమ్ముని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని అనుకున్నాను. కానీ మీరు ఏకంగా లవ్వే అంటున్నారు. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. మా అమ్ము బాధపడకుండా చేయండి సార్ ఏ పనైనా సరే. మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా టైం పట్టేలా ఉంది. మీరు తనని ఒప్పుకున్నారని వాళ్ళకి తెలియడానికి. అప్పటి వరకు తను బాధపడుతూ ఉంటుందేమో ఆలోచించండి. ఒకసారి ఎంతలా కుమిలిపోతుందో. ఒక భర్త తనని పరాయిదానిలా చూస్తున్నాడు అని ఆలోచించి. కాబట్టి కొంచెం తన హ్యాపీనెస్‌కిస్తూ మీరు ఇలా కంటిన్యూ అవ్వండని రిక్వెస్ట్ చేస్తూ అంటాడు చేతు. ఇప్పుడు అమృత గురించి నీకన్నా నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. లవ్ చేశాను కదా మరి. అలాంటిది నేనెందుకు తనని ఏడిపిస్తాను? యూ డోంట్ వరీ. తను సంతోషంగా ఉండేలానే చేస్తాను కదా! అని చెప్పి ఇంతకీ దివాకర్ నీకు ఇంకేం చూపించాడని అడుగుతాడు విశాల్. ఆ దివాకర్ అతని దగ్గరికొచ్చి మాట్లాడిన విషయం, అలాగే అతను చూపించినప్పుడు ఫోటోస్ అన్నీ కూడా విశాల్‌కి చూపిస్తాడు. ఓకే. అయితే వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నాకు తెలిసిన విషయం ఇంకెవరి దగ్గర చెప్పకు. నీ అమ్ము హ్యాపీగానే ఉంటుందిలే. యూ డోంట్ వరీ అని చిన్న స్మైల్‌తో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళడానికి మీదకి లేస్తాడు. సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ దివాకర్ మీకేదైనా ఎగెయిన్స్ట్‌లా ఉన్నాడు అని నాకు అనిపిస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండని చెప్పి మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా? మీలాంటి వాళ్ళు నాతో మాట్లాడడమే ఎక్కువ అని అంటాడు చేతు. నో ప్రాబ్లమ్ అని చెప్పి చిన్నగా నవ్వుతూ విశాలే అతన్ని హగ్ చేసుకొని, నా అమ్ముకి నువ్వు వెల్ విషర్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్‌వి. అలాంటిది నాకు మాత్రం బెస్ట్ ఫ్రెండ్‌వి కాదా ఏంటి? ఇక నుంచి నువ్వు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్‌వే. ఆమె గురించి ఇంకా చాలా విషయాలు నాకు చెప్పాలి. నెమ్మదిగా తెలుసుకుంటానులే అని అంటాడు విశాల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అని అతని చేతిని పట్టుకొని ఊపేస్తూ అంటాడు చేతు ఆనందంగా. ఇప్పుడే చెప్పాను కదా నో ఫార్మాలిటీస్. ఇక నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ ఓకేనా? నా నెంబర్ చెప్తాను నోట్ చేసుకో. ఫోన్ చేస్తూ ఉండు అని చెప్పి విశాల్ నెంబర్ అతనికిచ్చి అక్కడి నుంచి వచ్చేస్తాడు మన హీరో బాబు. ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాడు చేతు. అమ్మో! నువ్వు చెప్పింది నిజమేరా! నీ భర్త మంచి మనసు కలవాడు. అచ్చం నీలానే. పోనీలే ఇప్పటికైనా నీ జీవితం సంతోషంగా ఉంటే నాకంతే చాలని అనుకుంటాడు చేతు. చూడాలి మరి చైతు కోరుకున్నట్టు అమ్ము జీవితం సంతోషంగా సాగిపోతుందో, లేకపోతే ఏమైనా అడ్డంకులొస్తాయో ఆ దేవుడికే తెలియాలి. ఏదో పోగొట్టుకున్నట్టుగా ముభావంగా వస్తున్న కోడల్ని చూసి
ఏమైంది నా కోడలి పిల్లకి? నాన్నని చూశానన్న హుషారు లేకుండా చాలా డల్‌గా కనిపిస్తోందని అడుగుతారు పార్వతి గారు. అయ్యో! అలాంటిదేం లేదత్తయ్య. నేను నార్మల్‌గానే ఉన్నానే అని అంటుంది. అమ్మో! లేని నవ్వుని బలవంతంగా పెదాల మీదకు తెచ్చుకుంటూ, కానీ అది స్వచ్ఛమైంది కాదని కనిపెట్టేశారు పార్వతి గారు. ఇంకా అక్కడే ఉన్న మన పద్మావతి గారు, "ఇదిగో మనవరాలా ఇలా రా" అని పిలుస్తారు పద్మావతి గారు. తన పక్కన కూర్చోమని సైగ చేస్తూ వెళ్ళి ఆవిడ పక్కన కూర్చొని, "చెప్పండి అమ్మమ్మ" అని అడుగుతుంది. "చెప్పాల్సింది నేను కాదు నువ్వు. ఏమైంది తల్లి? మళ్ళీ మీ పిన్ని నిన్ను ఏమైనా అన్నదా? ఈ ఆ రోజు ఇక్కడ నువ్వు తనని అవమానించి అన్న ఉక్రోషంతో నిన్నేమీ బాధ పెట్టలేదు కదా" అని అడుగుతారు పద్మావతి గారు. "అయ్యయ్యో! అలాంటిదేం లేదమ్మమ్మ. ఆవిడ గురించి మనకు తెలిసిందే కదా! ఒకవేళ ఆవిడ అలాగా అన్నా నేను పెద్దగా పట్టించుకోనులెండి. అయినా ఈ రోజైతే ఇంకేం అనలేదులే" అని అంటుంది అమృత. "మరి ఎందుకు అంత డల్‌గా కనిపిస్తున్నావు? ముఖం కూడా చాలా నీరసంగా ఉందని" అడుగుతారు తన చెంపల మీద చేతులు వేసి ఆప్యాయంగా. "నిజంగా ఏం లేదమ్మమ్మ. తలనొప్పిగా ఉందంతే, రెస్ట్ తీసుకుంటాను నేను" అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. "ఈ మధ్య అమ్ము ఎక్కువగా తలనొప్పొస్తోందని అంటోంది కదా అత్తయ్య. ఒకసారి హాస్పిటల్‌కి తీసుకెళ్తే మంచిదేమో" ఆయనతో మాట్లాడాలని అంటారు పార్వతి గారు. వెళ్తున్న అమృత వైపే చూస్తూ, "లేదు లేదులే, అలాంటిదేం వద్దు. ఇప్పుడు తనకొచ్చింది తలనొప్పి కాదు, బాధ. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది కదా! విశాల్ గురించి వాళ్ళ నాన్నగారు ఏమైనా అడిగి ఉంటారేమో. లేకపోతే వాళ్ళ నాన్నకి ఇలా అయిందని బాధపడ్డారేమో. ప్రస్తుతానికైతే తనని అలా వదిలేయి" అని అంటారు పద్మావతి గారు. రూమ్‌కి వెళ్ళిన అమృత డోర్ లాక్ చేసుకొని బెడ్ పైన బోర్లా పడుకొని అప్పటి వరకు దాచుకున్న కన్నీటిని స్వేచ్ఛగా వదిలేస్తుంది ఆపకుండా. తన కళ్ళు మూసినా, తెరిచినా చేతు తనకు చూపించిన ఫోటోని ప్రత్యక్షమవుతోంది. అది గుర్తొచ్చినప్పుడల్లా తన గుండెల్లో 1000 ముల్లులు పెట్టి ఎవరో గుచ్చుకున్నట్లుగా బాధ కలుగుతోంది. ఇప్పటివరకు విశాల్ గారిది మంచి మనసు. వారు, మామయ్య వాళ్ళు ఎలాగైనా సర్ది చెప్తే వింటారేమో అని చిన్న ఆశతో ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఫోటో చూసిన తర్వాత ఆ అమ్మాయి, విశాల్ గారు ప్రేమించుకుంటున్నారేమో. అలా అయితే ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఏమీ లేని నన్ను అంగీకరిస్తారా అన్న ప్రశ్న తన మదిలో మెదులుతుంది. ఇంకా ఆ ఇంట్లో నుంచి తను వెళ్ళిపోయే టైం దగ్గర పడిందేమో అన్న గుబులు, బాధ అమృతని చుట్టుముట్టేస్తాయి. ఒకవేళ మీ సంతోషం ఆ అమ్మాయి దగ్గరే ఉండి, ఆ అమ్మాయి ప్రేమ దగ్గరే ఉంది అంటే మాత్రం నాకు బాధ కలిగినా పర్వాలేదు. హుందాగా తప్పుకుంటాను. అలా అయితే ఎవరికీ చెప్పకుండా నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతానని అనుకుంటుంది అమృత. "నేను నీతో మాట్లాడను. నీకు నాకు కట్టిఫ్" అని అంటాడు విశాల్. అప్పుడే తన రూమ్‌కి వచ్చిన అమృతతో, "అదేంటి నాతో ఎందుకు కట్ చేశావు? ఇందాకే కదా మనిద్దరం ఆడుకున్నాం. మళ్ళీ ఏమైందని" అడుగుతుంది అమృత. "మరి నువ్వేమో ఎక్కువగా వంటగదిలోనే ఉంటున్నావు. అసలు నువ్వు నన్ను పట్టించుకుంటున్నావా? అందుకే నీతో కట్టిఫ్ కొడుతున్నాను" అని బుంగమూతి పెట్టి మరీ అంటాడు విశాల్. "సరే అయితే ఇప్పుడు మీకు భోజనం తినిపిస్తాను కదా! ఆ తర్వాత వచ్చేస్తాను. మీతోనే ఉంటాను. సరేనా?" అని అంటుంది అతని అలకకి చిన్నగా నవ్వుకుంటూ. "సరే అయితే. మరి నాకు భోజనం ఇక్కడికే తెచ్చెయి. ఎందుకంటే కిందకి వెళ్తే నువ్వు రావు నా దగ్గరికని" అంటూ అక్కడే మంచం నిండా బొమ్మలు పెట్టుకొని బుద్ధిగా కూర్చుంటాడు. అన్నట్లుగానే అమృత 5 నిమిషాల్లో తనకి, విశాల్‌కి కలిపి భోజనం పట్టుకొని వస్తుందక్కడికి. ఎందుకంటే ఇంకా విశాల్ అలిగాడు కాబట్టి మళ్ళీ తనని కిందకి వెళ్ళనివ్వడు అని. ఒకవేళ బలవంతంగా వెళ్ళినా అలిగి కూర్చుంటాడేమో అని ఆలోచించి అలా తెస్తుంది. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకున్నామని అంటాడు విశాల్. "సరే సరే, ముందు భోజనం చేయండి. తర్వాత మీకు నచ్చినట్లుగానే ఆడుకుందామని" తను తెచ్చిన ఒక ప్లేట్ పక్కన పెట్టి ఇంకో ప్లేట్‌లో భోజనం కలిపి విశాల్ నోటి దగ్గర పెడుతుంది. ఎందుకంటే ఎప్పుడు తనే తినిపిస్తుంది కాబట్టి. తను పెట్టిన ముద్దని నోట్లో పెట్టుకొని, "ఇప్పుడు నువ్వు నాకు ఎలా తినిపిస్తున్నావో నేను కూడా నీకు అలానే తినిపిస్తానంటూ" ఇంకో ప్లేట్ అతను తీసుకొని కూర కలిపి అమృత నోటి ముందు పెడతాడు. తన భర్త మతిస్థిమితం సరిగ్గా లేకపోయినా ప్రేమగా తనకి ముద్ద పెడుతుంటే ఏ భార్య అయినా కాదంటుందా? అలానే అమృత కూడా ఇష్టంగా ఆ ముద్దని స్వీకరించి నోట్లో పెట్టుకుంది. అలాగే అమృత ప్రేమగా విశాల్‌కి తినిపిస్తుంటే విశాల్ ఏమో బాధ్యతగా తినిపిస్తుంటాడు అమృతకి. ఇద్దరూ కలిసి కడుపు నిండుగా భోజనం చేసి తృప్తిగా ఫీలవుతారు. నెమ్మదిగా అమృత విశాల్ మనసులోకి చేరుతుంది. కానీ ఆ విషయం గ్రహించే పరిస్థితిలో అతను లేడు. ఇవేమీ తెలియని అమృత నేను చెప్తున్నా కాబట్టి చేస్తున్నాడేమో అని అనుకుంటోంది. అంతే. భోజనాలు చేశాక ఇప్పుడు టీవీ చూద్దామా? గేమ్ ఆడదామా? అని అడుగుతాడు విశాల్. టీవీ పెట్టుకొని చూద్దామని చెప్పి ఇద్దరూ బెడ్ రెస్ట్‌కి ఆనుకొని
కూర్చొని అమృత సాంగ్స్ పెడితే చిన్న పిల్లాడిలా ఆ సాంగ్స్‌కి వాళ్ళు ఎలా స్టెప్స్ వేస్తుంటే, అలా స్టెప్స్ వేస్తూ తనని నవ్విస్తూ, అతను కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ ఛానల్ బ్రేక్ వచ్చేసరికి అమృత ఛానల్ మారుస్తుంది. ఇంకో ఛానల్ వచ్చేసరికి నాకు ఇతన్ని చూడడం అంటే చాలా ఇష్టం తెలుసా అని అంటాడు. ఆ ఛానల్‌లో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్‌ని చూస్తూ. అయితే అక్కడ 'ఖుషి' మూవీలోని భూమిక ఇంకా పవన్ కళ్యాణ్ నడుము గురించి కొట్టుకుంటూ ఉంటారు కదా! ఎగ్జాక్ట్‌గా అదే వస్తుందన్నమాట. డాన్స్ వేస్తూ నుంచున్నవాడల్లా సడెన్‌గా మంచం మీద మఠం వేసుకొని కూర్చొని 2 చేతులు బుగ్గల మీద పెట్టుకొని తదేకంగా టీవీని చూస్తుంటాడు. ఆ సీన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మొత్తం అయ్యాక అదేంటలా నడుముని చూడకూడదా? అని అడుగుతాడు అమృతని అమాయకంగా. ఏం చెప్పాలో తెలియక చూడకూడదు అని అంటుంది. మరి నేను రోజు నీ నడుము చూస్తాను కదా! అని అంటాడు. దెబ్బకి పాపకి ఎక్కిళ్ళొచ్చేస్తాయి. ఏంటి మీరు నా నడుముని చూస్తారా ఎప్పుడు అని అడుగుతుంది. వెంటనే తన నడుముని చీరతో కొంచెం కవర్ చేసుకుంటూ. కథ ఇంకా ఉంది. మరి విశాల్, అమృతల ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.